సౌత్ ఆఫ్రికన్ చికెన్ అండ్ పీనట్ స్ట్యూ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ క్యూబ్స్, వెన్న, బంగాళదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, అల్లం, వేరుశెనగ గుళ్ళు వేయించుకున్నవి, అంటే పల్లి అంటాము, లేకపోతే వేరుశెనగ గుళ్ళు అంటాం, పీనట్స్ అన్నమాట. అలాగే టొమాటో, మిరియాల పొడి, టొమాటో సాస్, సీజనింగ్ పౌడర్, ఇంకా కొత్తిమీర. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ యథావిధిగానే స్ట్యూ కోసం ఆఖరున నీళ్లు కావాల్సి వస్తాయి కాబట్టి నీళ్లు వేడి చేసుకోవడానికి గిన్నె పెట్టేసుకుంటాను. అలాగే వంట కూడా మొదలు పెట్టేసుకుందాం. గిన్నెలో వాటర్ వేసుకుందాం. కొన్ని సూప్కి కావాల్సినంత ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా తక్కువ ఉన్న చాలు. వేసేసుకున్నాం. నిదానంగా అవి వేడవుతూ ఉంటాయి. సన్నసగలోనే పెట్టా. చాలా ఫ్రెష్గా ఉంది గార్లిక్, కరకరలాడుతూ అలా అలా పగిలిపోతూ చితికిపోతూ ఉంది. ఎక్కువ స్టిక్కీగా గమ్మీగా కూడా లేదు తెలుసా. రైట్, పెనంలో వెన్న వేసుకుంటున్నా. అలాగే గార్లిక్, వెల్లుల్లి కూడా ఇందులో వేసుకుందాం. అండ్ అల్లం. ఓకే, అల్లం కూడా వేద్దాం. ఇందులో చికెన్ వేసుకుంటా. అలాగే బంగాళాదుంప వేసుకుందాం. అన్నీ కూడా స్మాల్ డైస్, మీడియం కానీ స్మాల్ కానీ చేసుకోండి, సరిపోతుంది. యూజువలీ ఆ రెండు వెల్లుల్లి ఇంకా అల్లం రెండు వేసాం కదా, అందులోంచి ఆ ఫ్లేవర్ బటర్కి ఇండ్యూస్ అయ్యి దానికి ఆ ఫ్లేవర్ తోటి కుక్ అవుతూ ఉంటుంది. అలాగే చికెన్ కూడా కుక్ అవుతూ ఉంటుంది. ఫాస్ట్గా కుక్ అయ్యే పదార్థాలు ఆఖరణ, స్లోగా కుక్ అయ్యే పదార్థాలు మొదట్లో వేసేసుకుంటే సరిపోయినట్లు అనమాట. సో చికెన్ టైం పడుతుంది కాబట్టి ఫస్టే వేసేసుకున్నాం. ఇప్పుడు బంగాళాదుంపకి దాంతో కంపేర్ చేస్తే కొంచెం టైం సరిపోతుంది కాబట్టి సెకండ్ వేసుకుంటున్నాను. ఈ బంగాళాదుంప కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయ వేసుకుందాం. ఇది కూడా స్మాల్ డైస్. ఉల్లిపాయలు మొదట్లోనే వేసేస్తే ఎక్కువగా మగ్గిపోతున్నాయి కదా, అందుకని ఆఖరణ వేసాను. మనకు కావాల్సినంతగా ప్రాపర్గా కుక్ అవుతాయి. స్ట్యూలో మరీ కరిగిపోకుండా అక్కడక్కడ తగులుతూ ఉంటే వెజిటబుల్తో పాటు తీసుకొని తినడానికి కూడా బాగుంటుంది. అందుకని కాస్త ఆఖరణ వేసాను ఉల్లిపాయను. టొమాటో, స్మాల్ డైస్ చేసుకుంటున్నా.
వీటిని కూడా ఇందులో వేసుకుందాం. కోరియాండర్ యూజువల్లీ మనం లాస్ట్లో స్ప్రింకిల్ చేస్తూ ఉంటాము, కానీ ఇక్కడ అలా కాకుండా ముందుగానే వేసుకున్నా కూడా కాస్త ఫ్రై అయ్యి టేస్ట్ని తీసుకొస్తుంది. అందుకని కోరియాండర్ని ముందుగానే వేసుకుంటున్నాం. పీనట్స్ కాస్త క్రష్ చేసుకుందాం. ఇది కూడా ఇందులో వేసుకుందాం. రైట్, కావాల్సిన విధంగా ప్రాపర్గా సాటే అయిపోయింది. ఇంకా సీజనింగ్ మాత్రమే తరువాయి. సీజనింగ్ని మాత్రం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత చేసుకుందాం. ఆల్రెడీ మనము నీళ్లు వేడి చేసుకున్నాం కదా. సో ఈ వాటర్కి బదులుగా మీరు చికెన్ స్టాక్ ఉంటే చికెన్ స్టాక్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఈ విధంగా వాటర్ వేసేసుకొని కాసేపు దాన్ని సిమ్మర్ చేయాలన్నమాట. అంటే సన్న సెగలో బాగా ఉడకాలి. అప్పుడే అవన్నీ కూడా కొంచెం దగ్గరకు వచ్చి కూరగాయల్లో ఉన్నవి కావచ్చు, అలాగే చికెన్లో ఉన్న ఈ రసాలంతా కూడా స్ట్యూలోకి అలా కలిసిపోయి టేస్ట్ పెట్టేస్తుంది. ఓకేనా? రైట్, టొమాటో సాస్ వేసుకుంటున్నాం. ఈ టొమాటో సాస్ వల్ల చక్కగా ట్యాంగీ ఫ్లేవర్, అంటే టొమాటో ఫ్లేవర్ ఆబ్వియస్లీ వస్తుంది. దాంతోపాటుగానే కొంచెం స్మోకీనెస్, టేస్ట్ ఎన్హాన్స్ అవుతాయన్నమాట. అలాగే కారం కోసం కాస్త మిరియాల పొడి, రుచి కోసం సీజనింగ్ పౌడర్ యాడ్ చేసుకుంటాం. ఈ సీజనింగ్ పౌడర్ రెడీమేడ్ దొరుకుతుంది, అది తెచ్చి వేసుకోవచ్చు. దీంట్లో ఒక 5-6 రకాల ఇంగ్రీడియంట్స్ కలయిక అనమాట. డ్రైడ్ గార్లిక్, డ్రైడ్ ఆనియన్, డ్రైడ్ క్యారెట్, ఉప్పు, ఇలాంటివన్నీ కలిపి మంచి ఫ్లేవర్ వచ్చేలాగా, మంచి టేస్ట్ వచ్చేలాగా రెడీగా తయారు చేసి పెట్టుంటారు. అది వేస్తే ఒక్కసారిగా మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా సాల్ట్, రెడీ. డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రజెంటేషన్.